నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే సాక్షిలో ఒక వీడియో ప్లే అయింది. ఆ వీడియో ఏం ప్లే అయింది అంటే ఒక మహిళ మంత్రి పార్థసారథి గారిని ప్రశ్నిస్తుంది. ఏం ప్రశ్నిస్తుంది? మీ వల్ల ఏం పని జరగదు అని చెప్పేసి ఆమె ఆయనతో వాగ్వాదానికి దిగింది. దీన్ని సాక్షిలో వేశారు. సరే, ఒకవేళ సాక్షి జర్నలిస్ట్ అక్కడ దాన్ని ఆ వీడియోని రికార్డ్ చేసి ప్లే చేసేటప్పుడు ఆమె ఏం అడుగుతుంది? అసలు ఇలాంటి వీడియోని జనాల్లోకి తీసుకెళ్తే కనీసం మన ఛానల్ క్రెడిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా కనీసం బుర్ర లేనటువంటి వాడు అక్కడ ఆ వీడియోని కవర్ చేశాడు. సరే, వాడికంటే బుర్ర లేదు, కనీసం పైన సాక్షి యాజమాన్యమైన ఆ వీడియోని అక్కడ ఏం జరుగుతుందనేది వినాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగినటువంటి విధానం ఏంటి, ఆ విషయం గురించి నేను ఇప్పుడు ముందు ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. ఆ తర్వాత ఆ వీడియోకి నేను మీకు పూర్తి స్థాయిలో వివరణ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ తమ్నేల్ ఏం పెట్టు తెలుసా? ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి పార్థసారథికి ఇచ్చి పడేసిన మహిళ. ఆ మహిళ ఏమి ఇచ్చి పడేసిందో, మరి ఈ పేటీఎం గాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆ మహిళ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. జరిగినా సరే మా వాటికి ఏదైనా సరే వెళ్ళినా కానీ మా మనవరాలకి సీటు తక్కువ మార్కులు వచ్చినట్టు సీట్ చేయమంటే ఎవరు చేయలేదు. తక్కువ మార్కులు వస్తే కూడా సీట్ వస్తుందా? సీట్ అంటే గురువు పాఠశాల మీలాంటి వాళ్ళు చెప్తే పేదవాళ్ళకి చేసేది. చదువుకున్న గొప్ప గొప్పగా అపోయినా సరే పేదమే కదా. అంటే ఇక్కడ మీ అమ్మాయి కంటే అందరూ గొప్ప అంటాం. అక్కడ గొప్పలు కాదు సార్, ఏదైనా చిన్న సహాయం అన్నా అక్కడ సీట్లు ఏమి చేయరాదు. జగన్ మీరైనా మేము కష్టపడి వచ్చాము కానీ ఇప్పుడు నాయకులు అన్న వాళ్ళు ఏదన్నా మేము బాగా చెప్పుకుంటా వస్తాం. అయినా సరే కొంచెం కూడా రెస్పాన్స్ ఏదైనా సరే సార్, ఏది అడిగినా సరే ఎట్టొచ్చిందని గురువు పాఠశాల మార్కులు వచ్చేసారు. ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీకు సరిగ్గా అక్కడ ఆడియో వినపడలేదు కానీ నేను చెప్తున్నా. వాళ్ళ మనవరాలు గురుకుల పాఠశాల ఎంట్రన్స్ టెస్ట్ రాశారంట. ఆ అమ్మాయికి 13 మార్కులు వచ్చాయంట. సో ఇప్పుడు ఏమైంది? 13 మార్కులు వచ్చాయి కాబట్టి ఆ అమ్మాయికి సీట్ కోసం అని చెప్పేసి మంత్రి పార్థసారథి ఇంటికి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆమె అర్జీ పెట్టింది. యాక్చువల్గా ఏదో 35 మార్కులకు ఒక మార్కు అటు ఇటుగా ఉంటే సాయం చేస్తారు, పాస్ మార్కులకు అటు ఇటుగా ఉంటే. లేదు, కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఎవరైనా బాగా మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా డ్రాప్ అయిపోతారు, ఆ సీట్స్ ఖాళీగా ఉంటాయి. ఆ సీట్స్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు వచ్చి రికమెండేషన్ చేస్తే సహజంగా ఇస్తుంటారు. ఇంకొక విధానం ఏంటంటే, ఒక సీట్ ఒకసారి అడ్జస్ట్మెంట్. ఒక అమ్మాయి 2 సార్లు ఎగ్జామ్ రాస్తుంది, 2 సార్లు సీట్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ ఉన్న చోట చదువుకుంటానే మళ్ళీ ఎగ్జామ్ రాసిన చోట సీట్ వచ్చింది. ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఇస్తారు. లేదు, కొంతమంది ఎంత ఎగ్జామ్స్ రాస్తారు, క్వాలిఫై అవుతారు, కానీ వాళ్ళు సడన్గా ఎందుకులే గురుకుల పాఠశాల ఎందుకులే ఇంకొక సీట్కి వెళ్దాం అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ అవి ఖాళీగా మిగిలిపోతుంటాయి. ఇలాంటి సీట్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే తర్వాత ఎవరన్నా ఉన్నవాళ్ళు వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారు, లేకపోతే ఇలాంటి వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసి అడిగితే ఇస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 35 మార్కులు పైన ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ మన వాళ్ళకి 13 మార్కులు వచ్చాయంట. ఈ 13 మార్కులు వచ్చినందుకు పార్థసారథి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఈమెకి పని చేయలేదంట. కాబట్టి మాకు మీరు ఏం పని చేయట్లేదండి, ఎందుకంటే అసలు మా అమ్మాయి ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా మీరు ఇవ్వాల్సింది. ఇప్పుడు 13 మార్కులు ఇంకో 2 మార్కులు తగ్గి 11 వచ్చినాయనుకో, ఎందుకు ఇవ్వరు మీరు? ఇప్పుడు ఆమె కంటే ఏదో వాళ్ళ మనవరాలకు సీట్ రాలేదు, సరే ఆవేదనలో ఆమెకి దాని మీద అవగాహన లేదు. 35 మార్కులకి 1 మార్కు అటో ఇటో ఉంటే ఇస్తారు అనేటువంటి అవగాహన లేదు, మెరిట్ అనేది ఉంటే ఇస్తారనేది అవగాహన ఆమెకు తెలియకపోవచ్చు. కానీ సాక్షి వాడికి బుద్ధి లేదా? సాక్షి వాడికి సిగ్గు లేదా? అదే 13 మార్కులు వచ్చినటువంటి అమ్మాయికి సీట్ ఇవ్వలేదని ఆమె అడుగుతుంటే ఆ వీడియో నాడు ప్లే చేస్తాడు. ఇంకా సమస్యలు చాలా ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి వాటిని ఏదన్నా నువ్వు హైలైట్ చేయడంలో తప్పులేదు. కానీ 13 మార్కులు వచ్చిన అమ్మాయికి సీట్ ఇవ్వలేదు, ఆ సీట్ ఇవ్వలేదని ఆ అమ్మాయి అక్కడ అడిగితే వాళ్ళ నాయనమ్మ అడుగుతుంటే ఆ విషయాన్ని నువ్వు హైలైట్ చేసి ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రభుత్వం చేత కాలేదు, ప్రభుత్వం ఎమ్మటే బర్తరఫ్ చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి. వాస్తవానికి ఇప్పుడు ఒక ఏరియాలో వీళ్ళు ఇంటింటి గడప ప్రోగ్రామ్ చేసేటప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు సరే ఏమైతే ఏమైందని జస్ట్ వచ్చి పాంప్లెట్ తీసుకొని ఫోటో తీసిపోతారు. కొంతమంది పాంప్లెట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. సరే, ఈ 2 కేటగిరీస్ వదిలితే ఇంకో 3వ కేటగిరీ ఉంది.
కావాలని గొడవ పెట్టుకోవాలని, కావాలని ఉద్దేశంతో గొడవ పెట్టుకోవాలని. నేను మొన్న ఒక సమస్య చూశాను. చాలా నియోజకవర్గం పేరు గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ వెళ్ళి అభ్యర్థి అక్కడ పలకరించారు. అమ్మ ఏంటమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని. ఆమె చెప్తుంది, ఏమండి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, రిటైర్డ్ అయిపోయాను. మా వాడు అంటే మా చిన్న కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, అయితే మా పెద్ద కొడుకు వాళ్ళు కూలి పని చేసుకుంటూ బతుకుతున్నారు. నేను పెద్ద కొడుకు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను, ఇల్లు బ్రహ్మాండం కట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కారణాల వల్ల మా వాడికి తల్లికి వందనం పడలేదండి. ఒక 12 పాయింట్లు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి తల్లికి వందనం పడలేదండి. ఈ లక్షల మందికి వేస్తున్నారు, వేల మందికి వేస్తున్నారు. మా వాడికి ఎందుకు ఇవ్వట్లేదు? 12 పాయింట్లు ఎక్కువ ఉందని ఇవ్వట్లేదండి అని చెప్పేసి అమంటుంది. ఆమె ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ టీచర్ అని, రిటైర్డ్ ఎంప్లాయీ ఆమె. అలాగే వాళ్ళ చిన్న కొడుకు జాబ్ హోల్డరు. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు 3 సెంట్లు మించినటువంటి ఇల్లు కట్టారు. అది మీరు అప్పు తెచ్చి కట్టుకున్నారా, లోన్ తెచ్చుకున్నారా, ప్రభుత్వం అవన్నీ చూడదు కదా. ప్రభుత్వానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టింది. ఆ క్రైటీరియాస్లో మీరు ఎర్రర్ మార్క్స్ ఉన్నాయి. ఏం చేయాలి దానికి చెప్పండి? దానికి ఏం చేస్తారు? ఎలా దాన్ని నెక్స్ట్ రాబోయేటువంటి తల్లికి వందనం ప్రోగ్రాంలో వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే ఏదో వాళ్ళ చిన్న కొడుకు జాబ్ చేసుకుంటా, ఆమె పెద్ద కొడుకు నిజంగా కూలి పని చేసుకుంటా పరిస్థితి బాగలేకపోతే, గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఎలా పడితే అలా చేసేశారు. కానీ దాన్ని ఎలిజిబుల్ లిస్టుకి కనెక్ట్ చేయడం వల్ల అది పెద్ద సమస్య తీసుకొచ్చేసి పెట్టేసింది. దాన్ని కూడా ప్రభుత్వాలు సాల్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటి, ఇద్దరు కలిసి ఉండటం వల్ల చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కరెంటు బిల్లు కూడా దాంట్లో ఎర్రర్ మార్క్ చూపిస్తుంది. 300 యూనిట్లు దాటి చూపిస్తుంది. ఈ సమస్యకి ఎవరు సొల్యూషన్ చూపాలి? నెక్స్ట్ టైం అది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ షిఫ్టింగ్ వచ్చినప్పుడు ఎవరిదో వాళ్ళు డివైడ్ చేసేసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఇది తెలియకల్లో చేసేటువంటి పని. ఇక్కడ ప్రభుత్వం తప్పులేదు. ప్రభుత్వం అన్నిట్లో అన్ని క్రైటీరియాలు ఎలిజిబిలిటీ చేయాలంటే ఏ ప్రభుత్వం ఏ పథకాన్ని 100% ఇంప్లిమెంట్ చేయదు. కానీ ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అంటే వాళ్ళు అభిమానిస్తున్న నాయకుల ప్రభుత్వం. కానీ నింద ఎవరి మీద వేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఓకే, బాగుంది. 3 ఎర్రర్స్ ఉన్నా కూడా మా ఊరు కేసు ఉంటే బాగుండేదండి. చాలా మందికి పడ్డాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పడ్డాయి. అంటే ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాం అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డబ్బులు పడతాయా? పాసిబుల్ అవుతుందా? ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి కొన్ని స్కూళ్ళల్లో అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో యాడ్ చేసేటప్పుడు ఏదైనా ఆధార్ కార్డు బై మిస్టేక్ పడటం వల్ల, నేమ్స్ మ్యాచ్ అవ్వటం వల్ల అలా పడిన సందర్భాలు ఏమైనా 1-2 పడితే ఆ తప్పులు జరిగి ఉండొచ్చు. ఆ పడినటువంటి తల్లిదండ్రుల ఖాతాలు వాటి మీద సచివాలయానికి వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. కొంతమంది ఆ అమౌంట్ని చెక్ చేసుకొని రీప్లేస్మెంట్ చేసేసుకున్న చిన్న మిస్టేక్స్, ఎర్రర్స్ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి, ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం లేకపోయినా కూడా ఎవరిని ప్రశ్నించాలి? అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఆ అభ్యర్థిని ప్రశ్నించాలి. దాన్ని ఎవరు చేస్తున్నాడు? సచివాలయం వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదు. దాన్ని నువ్వు ఎలా సాల్వ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే ఆలోచన లేదు. ఇది వచ్చేసరి అడిగేసావు. చదువుకోలేని వాళ్ళంటే వాళ్ళకి అవగాహన లేదు. చదువున్న వాళ్ళు కూడా, సంస్కారం నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళని అడిగేస్తున్నారు. అంటే ఇది ఏంటి అనంటే, ఏదో ఓ రకంగా ప్రభుత్వానికి మా ఆక్రందన, మా ఆవేశం తెలియజెప్పాలి. ఇంకో చోట నేను ఒక 2 ఫేస్ చేశాను, ఆ రెండవది కూడా చెప్పేస్తాను. ఇంకో చోట ఒక ఆమె వచ్చింది, అభ్యర్థి వెళ్ళి పలకరించారు అని మొహం ఒక్కసారిగా తిప్పుకొని ఎన్నికి వెళ్ళిపోయింది. సరే ఏంటమ్మా ప్రాబ్లం ఏంటనంటే, మీరు ఎలక్షన్ టైం అప్పుడు మాకు అసలు మాకు మీ పార్టీ తరపు నుంచి అసలు ఏమి రాలేదు, మాకు అదేంటి అసలు దానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి ఎలిజిబిలిటీస్ వస్తున్నాయి వీటి గురించి మాట్లాడుతుంటే, మీ ఎలక్షన్ టైం అప్పుడు మీ అభ్యర్థులు మాకు థమ్స్అప్ ఇవ్వలేదు, ఇంకా సంథింగ్. అసలు ఎంత సిల్లీగా ఉందంటే, ఏదో ఒక కారణం చేత గొడవ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. ఇలాంటివి ఉన్నాయి. మీకు ప్రభుత్వ ఎలిజిబుల్ పథకాలు వస్తున్నాయా, రావట్లేదా? రాకపోతే ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇంతకుముందు ఏంటనంటే, యాక్చువల్గా ఈ వెల్ఫేర్ అంతా కూడా పార్టీ నాయకుల చేతిలో ఉండేది. ఎందుకని? ఆన్లైన్ వర్క్ లేనప్పుడు, ఆఫ్లైన్ వర్క్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత ఎక్కడ ఏది కూడా వాళ్ళు పెట్టినటువంటి క్రైటీరియాలో లేకపోతే తప్పనించి మిగిలినటువంటి వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, జగన్ ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, ఏ ప్రభుత్వంలోనైనా వాళ్ళొక ఎలిజిబిలిటీ, ఒక క్రైటీరియా ఇస్తారు. ఏంటి? ఇప్పుడు తల్లికి వందనం పడాలంటే ఏమి ఇస్తున్నారు? కారు ఉండకూడదు. గతంలో కొంతమందికి కార్లు ఉన్నాయి, వాళ్ళు ఓల్డ్ రిజిస్టర్ మీద కార్లు చేయించుకున్నారు, వాళ్ళకి పడలా. కానీ నెక్స్ట్ టైం అడిగితే మాకు పడ్డాయని, మా 2 పిల్లలు పడ్డాయి. ఎందుకని?
వాళ్ళు అప్పుడు అది ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని క్లియర్ చేసుకున్నారు. వాళ్ళకి కారు లేదు, ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్ కారు వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొన్న పర్లేదు కట్టారు బాబు, నీ కూడా నాకు 26,000 పోయింది, నీది నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకో, క్లియరెన్స్ చేసేసాడు. సో అతను ఎలిజిబుల్ అయ్యాడు, ఇచ్చేశారు. కొంతమంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఆధార్ మిస్టేక్స్ పడ్డాయి, వాటిని కరెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళకి తల్లికి వందనంలో మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి పడ్డాయి, గతంలో పన్నులకు మళ్ళీ పడ్డాయి. ఇక్కడ ఏంటి అయ్యానంటే ఇదంతా కూడా సచివాలయ వ్యవస్థలో నడుస్తుంది, అధికారులు వాళ్ళ చేతిలో నడుస్తుంది. అప్పటి నుంచి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆపటమో లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఆపటమో వాళ్ళకి అంత సీన్ లేదు. అంటే ఒక తెలుగుదేశం పార్టీ కదా, గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా సీన్ లేదు. ఎందుకు లేదో చెప్తా వినండి. యాక్చువల్గా ఏంటంటే గతంలో ఆఫ్లైన్ వర్క్లో ప్రతి వాడు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేవాడు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నప్పుడు ఈడుకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ కాగితాలను కొట్టనీయకుండా అడ్డుకునేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు, కంప్లీట్ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ప్రభుత్వమే అక్కడ ఫిల్టర్ చేసేసి ఎవడెవడో ఎలిజిబిలిటీ ఉన్నాడో వాళ్ళ క్రైటీరియా ప్రకారం లిస్ట్ రిలీజ్ చేసేస్తుంది. కాబట్టి ఇలాంటివి చాలా సాక్షి అన్న సిగ్గుండాలి అలాంటి వీడియోని ప్రశ్నించడానికి. 13 మార్కులు వచ్చినటువంటి పిల్లలకు సీట్ ఇవ్వలేదని వాళ్ళ నాయనమ్మ తగులాడుతుంటే ఆ వీడియోని పబ్లిష్ చేస్తారు. ఆ వీడియోకి అసలు కనీసం నువ్వు ఏదైనా ఒక రీజన్ ఉండాలిగా, అయ్యా మా అమ్మాయికి 35% దాటింది, లేకపోతే పెట్టినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో 100 మార్కులు పెడితే కనీసం 60 మార్క్స్ వచ్చాయి, లేకపోతే ఇదిగో మా అమ్మాయికి ఇన్ని మార్క్స్ వచ్చాయి కానీ మేము అడిగితే ఇవ్వలేదు సీటు, అలాంటిది అడిగినప్పుడు ఎస్ ప్రభుత్వం చేయలేదన్నట్టు నాకు వచ్చింది. అంతేగాని గురుకుల పాఠశాల చదువుకున్న ఆయన అడుగుతున్నాను, మినిస్టర్ గారు అడుగుతున్నారు, గురుకుల పాఠశాల చదువుకున్న అందరూ ధనవంతులైనా, డబ్బు ఉన్నోళ్ళైనా కాదు కదా. వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో హాస్టల్లో చదివించలేకనే కదా, అది బాగా చదువుకునే పిల్లలకు కదా మన సీట్లు కేటాయించాల్సింది. అట్లా కాకుండా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారా ఏంటి? కాబట్టి ఇలాంటివి అవగాహన లేనటువంటి మహిళలు ఏదో వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టారు. ఈరోజు మీ బజార్లో మంత్రి గారు లేకపోతే సమ్ ఎమ్మెల్యేలు లేకపోతే పలా నియోజకవర్గ అభ్యర్థి వచ్చి ఇంటిని గడప ప్రోగ్రామ్ చేస్తున్నాడు, మేము వీడియో తీస్తాం, మీరు రెచ్చిపోండి. ఆ వీడియోని మేము సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాం. ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోయినా పబ్లిసిటీ చేసిన సాక్షి కన్నా అవగాహన ఉండాలి. వీళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు కాబట్టి ఆ వీడియోని పబ్లిసిటీ చేస్తారు.